రీసెంట్ టైమ్స్లో అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి వైఫ్ పెట్టే టార్చర్కి సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో కూడా ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేరని కొంతమంది విమర్శిస్తున్నారు. సో దానిపైన మీరేమంటారు? చూడండి, ఒక విషయం, అతుల్ సుభాష్ చేసే వ్యక్తి భార్య టార్చర్ పెట్టింది అని మీకు ఎక్కడన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోగానే అతను చేసినవన్నీ సరైపోతాయా? చెప్పండి నాకు. నేను ఆత్మహత్య చేసుకొని ముఖ్యమంత్రి కారణం ఇలా వేధించారంటే అది సరైపోద్దా? నేనేమో అమరులు అయిపోతానా? దాన్ని పట్టుకొని ఆ కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తారా? నా ప్రశ్న అది. రెండోది, అతుల్ సుభాష్ విషయంలో జరుగుతున్న చర్చలో అతని మీద నేరాలు ఒకవేళ తప్పైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని ఎవరు అడగట్లేదేంటి? జడ్జి లంచం తీసుకుంటే ఆ వ్యవస్థలు ఎందుకు విఫలమైనని ఎవరు అడగరేంటి? ఆ మహిళా ఉద్యమాల్లో ఉండేవాళ్ళం మేము 40 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ జడ్జిమెంట్స్ కానీ చాలా బయాస్డ్గా ఉన్నాయని మొత్తుకుంటున్నాం. ఇప్పుడు అతుల్ సుభాష్ అమరుడు అవగానే అందరికీ ఆడవాళ్ళు విలన్స్గా నిలబడ్డారా? ఆడవాళ్ళు విలన్స్గా నిలబడే ఆడవాళ్ళు బాధితులుగా ఉండే 99.9%, నేను అది కూడా అన్నాం, లక్షల కేసుల్లో ఒక కేసు ఇది. అప్పుడు మీరెవరో ఆడవాళ్ళ మీద జరుగుతున్న 27% డౌరీ డెత్స్ గురించి ఎందుకు మాట్లాడలేదండి? స్త్రీల మీద ఇళ్లలో ఇంటిమేట్ పార్ట్నర్స్తో జరుగుతున్న అత్యాచారాలు, హత్యల కేసుల్లో ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టించి కేసుల్లో ఇంత చర్చ జరగట్లేదేంటండి? ఇంటిమేట్ పార్ట్నర్సే కదా. ఆ టార్చర్ మీకు ఎవరికి లెక్క రావడం లేదే. కేసులు ఎందుకు ఇప్పుడు 50,000 కేసులు కాస్త వచ్చి 1,25,000 కేసులకి క్రైమ్ అగెనిస్ట్ విమెన్ పెరిగింది, దాని మీద మాట్లాడరు ఏంటండి? అంటే ఒక్క ఆత్మహత్య మీకు ఏకంగా ప్రపంచాన్ని బద్దలు చేసే విషయం కనపడింది. సంవత్సరాల తరబడి లక్షల కేసులు ఆడవాళ్ళ వ్యతిరేకంగా జరుగుతుంటే అది మీకు ఎవరికి చర్చనీయాంశం కనపట్లేదు. ఏం మాట్లాడుతున్నాం మనం? బుర్రుండే మాట్లాడుతున్నామా? చర్చలన్నీ జరుగుతున్నాయి అంటే మగాడి గొంతు నడుస్తుంది కాబట్టి వాడు విక్టిమ్ అవటం ఇష్యూ, ఆడవాళ్ళు విక్టిమ్సే కాబట్టి వాళ్ళ గురించి చర్చించక్కర్లేదు. అదే మనం చెప్పదలుచుకుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నేను అదే అడుగుతున్నానండి. ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడు, డిప్రెషన్లో ఉన్నాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య అనేది ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. దాని మీద ఎందుకు జరగలేదు అది మాట్లాడదాం. ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి మాట్లాడదాం. ఆడవాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీకు ఇప్పుడు అతను ఏంటంటే నేను చచ్చినా కూడా సాధించాలంటారు చూడు, ఆ టైప్లో చేశాడు. అంటే చచ్చేవాడు రాసిన ప్రతిదీ నిజమైపోద్దా అని నేను అడుగుతుంది అది. చచ్చేవాడు రాసినవన్నీ మహత్తరమైన విషయాలు అయిపోతాయా? విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద డెడ్. చెప్పండి నాకు. అది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఎవ్వరు ఒక విషయం చెప్పినా అది సబ్జెక్టివ్గా ఉంటుంది. దాని మీద చర్చ నడవాలి. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎప్పుడన్నా ఒక కేసు తప్పు అవుతుందా రైట్ అవుతుందా అంటే అవ్వచ్చు. నేను ఆమె టార్చర్ చేసిందా లేదా నేను మాట్లాడట్లే. చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోగానే అది సత్యమై ఎందుకు కూర్చుందని అడుగుతున్నా. అబ్సల్యూట్ ట్రూత్ అయ్యి ఎందుకు కూర్చుందని అడుగుతున్నా. ఒకవేళ అది ట్రూత్ అయితే మీరు పోలీస్ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడట్లా? కేసు ఫైల్ చేసిన వాళ్ళ గురించి వాళ్ళు కదా ఎంక్వైరీ చేయాలి, చేసి చెప్పాలి కదా కోర్టుకి. అయితే మీరు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాలిగా, జడ్జి గురించి మాట్లాడాలిగా. అవేం మాట్లాడకుండా ఆ అమ్మాయి మాత్రమే తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అంటున్నా. ఇప్పుడు రేపులు చేస్తున్న సందర్భాల్లో మగాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అని నేను మాట్లాడట్లేదుగా. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? ఆడెవడో చచ్చి రాసిన ఒక ఆత్మహత్య లెక్కే చదువుకున్న ఆడవాళ్ళందరూ మగాళ్ళని టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళందరూ రెండో రోజు విడాకులు తీసుకోవడానికి వాడి నుంచి ఆ అత్తి గుంజుకోవడానికే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. జాబులు చేస్తున్న ఆడవాళ్ళకి భరణం ఎందుకు ఇవ్వాలి? ఈ చెత్త కదా మాట్లాడుతుంది ఇప్పుడంతా. ఇదే మాట్లాడాల్సింది. మనం ఏం మాట్లాడుతున్నాం? మాట్లాడే దాంట్లో ఒక లాజిక్ ఉండాలిగా. ఎక్కడన్నా ఒక చిన్న వేసమెత్తు లాజిక్ ఉండాలి కదా. అందుకని చచ్చిపోయారు కాబట్టి సానుభూతి ప్రకటించగలం తప్ప చచ్చిపోయిన వాళ్ళందరూ వాస్తవాలే మాట్లాడతారంటాం కరెక్ట్ కాదు. For more videos like this, subscribe Big TV channel.